హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ బైనాన్స్ వెబ్3లో న్యూ టాస్క్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఎస్పీకే టోకన్స్ అయితే ఎన్ఐ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే 5.2 మిలియన్ ఎస్పీకే రివార్డ్ అయితే మనకి ఇస్తున్నారు. సో దీంట్లో 2 ఫేసెస్ అయితే ఉంటాయి. నేను దీన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను. వీడియో ఇన్వైట్ చూడండి. ఇది ఒక ఆఫర్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ. సో WETH అండ్ సిఈ సీజన్ 4 టాన్ అండ్ USDT ఈ టాస్క్లన్నీ మీకు బిఎన్ సోల్ అండ్ ఈ రీస్టేకింగ్ ఆఫర్ అన్నీ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ బిట్గెట్ ఫోమ్ ఆఫర్ అయితే నెక్స్ట్ వీక్లో నేను పర్ఫెక్ట్ సైన్ అప్ ప్రాసెస్ చెప్తాను. అలాగే బ్లెస్ ఏ డ్రాప్ అయితే ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఓల్డ్ యూజర్స్ అందరూ మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. మొత్తం మీకు ప్రాసెస్ అయితే ఇచ్చేస్తాను, ఇక్కడ చూసి చేసుకోండి. ఓకే, సో ఇది చిన్న చిన్న అప్డేట్ ఉంటాయి అప్పుడప్పుడు. విధంగా ఓపెన్ మైండ్ ఆఫర్ వచ్చింది. అలాగే ఫుట్బాల్ ఆఫర్ అనేది ఎవరైతే మిస్ అవుతుందో జస్ట్ సోషల్ మీడియా టాస్క్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వాల్రస్ అనేది మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ అయింది ఫుట్బాల్ది. సో ఈ విధంగా చిన్న చిన్న ఆఫర్లు అయితే వస్తాయి. సో ఎలియన్ ఎక్సైజ్ చూద్దాం. ఇది ఓల్డ్ డ్రాప్. సో చిన్న చిన్నగా అలాగే సోల్పోట్ అనేది డైలీ అయితే మిస్ అయితే అవ్వకండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ దీనికి మనకి ఫ్రీగా సోలాన్ వస్తుంది. ఈ సోల్పోట్ ఏదంటే దాంట్లో మీరు చేసుకోండి. ఓకే, సో బ్యాలెన్స్ లాస్ట్ వీడియో అయితే చూద్దాం ఒకసారి. సో మీకు ఈ లాస్ట్ వీడియోలో మీకు ఈటెచ్ ఒక ఆఫర్ అయితే చెప్పాను. ఖచ్చితంగా $500 వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. దాంట్లో సోల్ రీస్టేకింగ్ అండ్ టాన్ రీసార్లు అండ్ ఈ 2 ఆఫర్స్ రన్నింగ్ ఉన్నాయి. సో ఇది మీరు చేసుకోండి. ఓకే, అలాగే న్యూజర్స్కి యాప్ లింక్ అండ్ రిజిస్టర్ అవ్వండి. తర్వాత ప్లేస్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేయండి. అలాగే P2P మనకి ఇప్పుడు ఈ ఆఫర్ కోసం $50 అయితే కావాలన్నమాట. ఓకే, చూసుకోండి. సో గైస్ ఈ విధంగా P2P వీడియో అయితే మీరు చూసి $50 అయితే మనకైతే కావాలి. సో ప్రజెంట్ ఇక్కడ మనం నేను బ్యాలెన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఒకసారి మీకు బ్యాలెన్స్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనకు ఒక 50 USDT కావాలి. సో ప్రజెంట్ మీరు ఏం చేయండి, ఇక్కడ P2P ద్వారా ఇక్కడ ఏం చేయండి, ఎక్స్చేంజ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అసెట్లో రండి, స్పాట్లో వెళ్ళండి. USDT ఒక 50 USDT మీరు బై అయితే 54, 55 అలా తీసుకోండి, మనకి యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాలెట్లో రండి, తెచ్చుకున్న తర్వాత సింపుల్గా ఈథీరియం బేస్లో కావాలి. సో ETH నెట్వర్క్ కూడా కావాలి. ఓకే, గ్యాస్ పీ. సో ప్రజెంట్ అయితే మీరు డిస్కౌంట్లో వెళ్ళండి. 5.2 మిలియన్ ఎస్పీకే రివార్డ్ దీంట్లో వెళ్ళండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ డీటెయిల్స్ వెళ్ళండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ జాయిన్ అవ్ 87 డేస్ అయితే ఉంది మనకి. ఫేజ్ 1 ఫేజ్ 2. సో మనకి ఇక్కడ ప్రమోషన్ డిపాజిట్ మినిమం 50 USDT మనకి ఇంత రివార్డ్ అయితే మనకి ఇస్తున్నారు. ఒక వెయిట్ చేయండి. సో 26 lakhs ఎస్పీకే టాగన్స్ అయితే మీకు ఇస్తున్నారు APR అనేది రివార్డ్స్ ఫర్ ఈచ్ ఫేజ్ 1 వచ్చేసి మనకి ఇక్కడ 13 ఆగస్ట్కి అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్ 26కి ఎండ్ అయితే అయిపోతుంది ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చేసి ఇక్కడ మళ్ళీ 1 డే గ్యాప్ ఇస్తున్నారు. ఫేజ్ 2 సెప్టెంబర్ 27. నెక్స్ట్ వచ్చేసి సో ఆగస్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నవంబర్ 11కి అయితే మనకి నవంబర్ 10కి అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చూసుకోండి. 2 ఫేసెస్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ డైలీ ప్రైస్ బిల్ కూడా ఇంత ఉంది మనకి. 5,52 lakh ఎస్పీకి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా అలాగే మీరు 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 90 days స్టేక్ అయితే చేయాలి. మీ అమౌంట్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మినిమం 50 USDT మీరు ఇక్కడ ఎండ్ డేస్ ఉందంటే 87 days అలానే పెట్టాలి. మీ ఇక్కడ అమౌంట్ మాకు పర్లేదు బ్రో మేము పెడతామన్న వాళ్ళే పెట్టండి. ఓకే, సో నేను సింపుల్గా ఇప్పుడు సప్లై అయిందాం. సో దానికన్నా ముందు ఇక్కడ ఏం చేయండి, అసెట్లో రండి. సో కొంచెం ETH గ్యాస్ ఫీ కూడా ఉండాలి. సో ETH 1.56 మాకు ETH లేని చాలామంది అంటారు, నాకు తెలిసింది. సో వాళ్ళ కోసం ఇక్కడ ETH బై అంటే మీకు ETH బై మన గ్రూప్లో కొట్టండి, లేకపోతే మీకు నార్మల్గా ETH బై ప్రాసెస్ వీడియో ఇచ్చేస్తాను. బ్యాలెన్స్ వాళ్ళకి ట్రస్ట్ వాళ్ళు ఆ విధంగా ఎలా సెండ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ వీడియో చూడండి. సో ప్రజెంట్ ఇక్కడ మనం రిసీవ్ మీరు బ్యాలెన్స్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 USDT తీసుకొని రండి. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ USDC అయితే కొట్టండి. సో నేను ఉన్నంత ఇక్కడ మీరు ETH ERC20 నెట్వర్క్లో మీకు అయితే కావాలి. సో గ్యాస్ ఫీ 1 అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే కొడుతున్నాను. 1 USDT నెట్వర్క్ ఫీ వెళ్ళిపోతుంది. ఓకే, అందుకే ఎక్కువ తెచ్చుకోండి, తక్కువ అయితే తేకండి. ఓకే, సో గో టు వెబ్3లో వెళ్ళండి. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు సో ఇక్కడ మనకి ETH గ్యాస్ ఫీ అయితే మీరు ప్రజెంట్ తెచ్చిపెట్టుకోండి. ఎంత అవుతుందో నాకు కూడా క్లారిటీ లేదు, చూద్దాం. సో USDT అయితే మనకైతే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయండి, డిస్కౌంట్లో వెళ్ళండి. ఆఫర్ పేజీలో అయితే మీరు ఇక్కడ జైన్ అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆఫర్. సో ఇక్కడ వాళ్ళు ఎంత అన్నారంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకోండి. 50 USDT అన్నారు కదా. సో 50 USDT ఒకసారి చూద్దాం. సో మినిమం 50 USDT, ఎక్కువ అయితే చేయకండి. జస్ట్ నేను సప్లోన్ అయితే కొడుతున్నాను. 51 అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, సారీ 51. సో ఇదంతా మనకి ఇక్కడ USDCలో వెళ్తుంది. ఓకే,
సో నెక్స్ట్ అయితే కొడుతున్నాను. సో ఇక్కడ మీరు అప్రూవ్ యూఎస్డిటీ అయితే కొట్టండి. ఓకే, సో ఈటీ 0.10 మీకు ఇక గ్యాస్ పే అయితే పడుతుంది. సో మళ్ళీ అడిగే ఛాయిస్ అయితే ఉంటుంది, వెయిట్ అయితే చేయండి. ఒక $5 to $6 ఈటీ తెచ్చి పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు Web3 టాస్క్లకి యూజ్ అయితే అవుతుంది. సి వాలెట్ అయితే వాడండి వీడియోలో చెప్పినట్టు. ఓకే, సో కొంచెంసేపు వెయిట్ చేయండి. సో మళ్ళీ ఈ విధంగా మీకు 0.87 నా అక్కడ ఉంది. సో అందుకే $2 $1.5 మీ ఇక్కడ ఖచ్చితంగా ఈటీ టాస్క్ ఉన్న వాళ్ళే చేయండి. ఓకే, ఇది కావాలి మనకు 50 USD 51 USD ఇదైతే కావాలి. ఈ సైడ్ 55 USD అది తీసుకోండి. సప్లై నవ్లో ఇక్కడ సో కొంచెం బ్యాక్ వెళ్తున్నాం, మళ్ళీ ఒకసారి జే నవ్లో వెళ్ళండి. సో 5.2 SPK ట్రోవర్ మీకు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ సో 15 USD మీకు అయిపోయింది. బట్ కొంచెం లోడింగ్ తీసుకుంటే నేను వెయిట్ చేయండి చెప్తాను. సో మళ్ళీ మీరు ఒకసారి యాప్ రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేసిన తర్వాత సింపుల్గా డిస్కౌంట్లో వెళ్ళండి, ఇక్కడ ఆఫ్ బ్యానర్ పేజ్ వెళ్ళండి, మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు పెట్టిన యూఎస్డిటీ ఈ విధంగా చూపిస్తుంది. బట్ SCUSDs వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది తక్కువ అయిపోతుంది. మళ్ళీ మీరు $50 చూపిస్తుంది, బట్ ఇక్కడ మళ్ళీ కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఎలిజిబుల్ అసెట్స్ ఈ విధంగా రివార్డ్ అనేది మనకి SPK ఆఫర్ అయిపోయిన తర్వాత వస్తుంది. బట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా 42 డేస్లో ఎండ్ అయిపోతుంది. ఒక ఫేజ్ 1 మొత్తం అయితే 87 డేస్ అవుతుంది. మీరు 87 డేస్ దాకా పెట్టండి. ఫేజ్ 1 అయిపోతే మనకి రివార్డ్ అయితే మనకి ఇక్కడ SPK టోకెన్ లిస్ట్ అయింది. నేను దాని వాల్యూ కూడా చెప్తాను. అలాగే 31K ఫాలోవర్స్ అయితే మనకి ఇక్కడ జాయిన్ అయితే అయ్యారు. సో ఈ విధంగా ఇవన్నీ ఆఫర్స్ అయితే మీరు ఫాలో అయిపోయింది. ఇప్పుడు సీజన్ 3 మనకి పేమెంట్ రావాల్సి ఉంటుంది, అదొక పేమెంట్. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ ఆఫర్లో ఏమైనా పార్టిసిపేట్ చేసిన పేమెంట్ అయితే చూడండి. సో సీజన్ 3 పేమెంట్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ సో ఈ 2 ఆఫర్స్ ఏమైనా చేయలేదు. సో సాలిడ్ BTC పేమెంట్ అయితే రావాలి. ఓకే, సో చాలామంది ఇక్కడ మై టోటల్ రివార్డ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పెండింగ్లో BTR అనేది చాలామంది అడిగారు. సో దీనిది కూడా మీకు చెప్తాను, LRZ కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ ఎక్స్చేంజ్లో వెళ్ళండి, ఇక్కడ ట్రేడ్లో వెళ్ళండి, ఇక్కడ మనకి SPK దీని వాల్యూ కూడా చూసుకోండి ఒకసారి. SPK అని కొడితే మనకి 0.08. ఓకే, సో మంచి ప్రైస్ ఉంది. అప్పుడు దాకా మనకి వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక $200 వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. సో జాయిన్ అయితే అవ్వండి. ఓకే, సో స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ మనకి ఇక్కడ నేను సో ఆల్రెడీ BTR మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే పెట్టాను. లిస్టింగ్ దిస్ కమింగ్ అంటే తొందరగా లిస్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ అలొకేషన్ అయితే ఇస్తారు. సో బిట్లేర్ ఇది BTR కాబట్టి సో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో మిస్ అయితే అవ్వకండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఫాలో అప్ అయితే అవ్వండి. వీడియో దీంతో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.